నీ జీవితంలో నువ్వు ఈ రాత్రిని మర్చిపోవు. హే అభి, మనం 4 monthsగా రిలేషన్షిప్లో ఉన్నా. నన్ను జస్ట్ కిస్ చేయడానికి ఎంత సిగ్గుపడుతున్నావే? ఇంకేం చేస్తాను, సిగ్గేస్తోంది. నువ్వు ఎందుకని ఇప్పుడు సిగ్గుపడాలి? ఇలా తెలుసుంటే నేను అసలు వచ్చేదానే కాదు. సరే ఓకే, నువ్వు అది పాతీలో ఫిల్మ్ చేసిన ఆ మూవీ చూసావా? సినిమా ఏంటి? అందులోనే హీరోయిన్ హీరోకి కిస్ చేస్తుంది. ఇంకా వాళ్ళ డ్రెస్ని తీసేసి ఇంకా హీరో చెయ్యి పట్టుకొని అలాగే బైట్ చేస్తుంది. ఇంకా లాస్ట్గా లాలీపాప్ తింటుంది. అయితే నువ్వేమైనా వర్జేనా? అవును, ఎందుకు? నువ్వు ముందే చెప్పుండొచ్చుగా. అభి ఇలా చూడు, నాకు దీనికి టైం లేదు నీకు చెప్పించడానికి. బట్ నెక్స్ట్ టైం బీ రెడీ. హోంవర్క్ చేస్తుండే. తాన్యా, హోంవర్క్? ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్నది నువ్వేనా? ఎస్ మ్యామ్. మ్యామ్, నీ ఏజ్ ఏంటి? 22. నీకు గుర్తుందా? నీకు ఇంకా 2 hours మాత్రమే టైం ఉంది. అవును, గుర్తుంది. ఏంటి చూస్తున్నావు? రా కూర్చో. ఇంత దూరంగా కూర్చుంటేలా, దగ్గరికి రా. గుడ్ బాయ్. మన ఇద్దరం స్టార్ట్ చేద్దామా? రెడీయా? నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడంలా. అయితే నువ్వు వర్జినా? ఈ రీజన్ వల్లే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోయింది. దయచేసి అది మర్చిపోండి. నా వర్జినిటీని నేనేం అడుగుతున్నానంటే ఇదే నీ ఫస్ట్ టైమా? సరే, నువ్వు ఇంకా ఏం చేయవని తెలిసింది. నీ జీవితంలోనే ఈ నైట్ని స్పెషల్ నైట్గా చేస్తా.
ఏమి చెయ్యక్కర్లేదు. నీ జీవితంలో నువ్వు ఈ రాత్రిని మర్చిపోవు. రెడీగా ఉన్నావా? నేను ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా దేనికి వెయిట్ చెయ్యొద్దు. అలాగైతే నువ్వు మామిడికాయ తిన్నావా? ఆ, చెట్టు నుండి కోసుకు తిన్నా. ఆ అయితే నీకు చెట్టు ఎక్కడం తెలుసు అంతే కదా? అవును, ఇలాంటి చెట్లు నేను ఎన్నో ఎక్కాను తెలుసా. మిగతా విషయాలన్నీ నువ్వే చెప్పాలి. నేను నీకు అన్ని విషయాలు నేర్పిస్తే తర్వాత నేను చదువుకుంది మర్చిపోతాను. నువ్వు హోంవర్క్ బాగా చేసావు కదా? నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. సరే, ఒకవేళ నేను నీ ముందుకు వచ్చి నించున్నానే నువ్వు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నేను చెప్పను. నువ్వు ముందు ఇంటికి రా, నేను చేసి చూపిస్తా. ష్యూరా? నాకు ఆ మామిడికాయని తినాలనిపిస్తోంది. హే చెక్కి, ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన చొమ్మున్నాడుగా, వాడికి ఇదే ఫస్ట్ టైం అంట. వాడు వర్జిన్. చాలా మంచిది లైలా. నీ పేరు తాజ్ మహల్లోనే రాసి పెట్టాలి. తాజ్ మహల్. అరే, మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏ టు ఇజెడ్ అన్నీ నేర్పించవలసి వచ్చింది. చాలా మంచి అబ్బాయి వాడు. మళ్ళీ ఇక్కడే వచ్చి ఉంటాడేమోని భయం వేస్తోంది. అభి, 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 నైట్ నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏమైంది? పైకిలే. నిన్న నైట్ నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఏదో ఒకటి మాట్లాడు. ఏంటి? సైలెంట్ గా ఉండు. నువ్వేం మాట్లాడకూడదు, అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు రెడీనా?
నువ్వా? నా మీద కోపమా నీకు? ఇదిగో చూడు, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నిన్ను ఇగ్నోర్ చేయడానికే చూసా, నీ మంచి కోసమే. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు, ఏం చెప్పబోతున్నావు? థ్యాంక్ యూ. ఏంటి? మీతో టైం స్పెండ్ చేశాను కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ ముందు నేను ఒక హీరోలాగా కనపడ్డాను. ఇదిగో చూడు, నువ్వు మంచి అబ్బాయివి. లైఫ్ లో కొత్తగా అయినా అచీవ్ చేయి. లైఫ్ లో ముందుకు వెళ్ళు. ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉండు. ఆ హ్యాపీనెస్ కి మీరే కారణం. అందుకే మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని చూడడానికి వచ్చాను. నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? డైలీ డ్రామా చేస్తున్నావా? బేబీ, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు పగటి కలలు కనేటప్పుడే నేను వచ్చాను. ఎవరు కలలోకి వచ్చారు చెప్పు. నేను ఎప్పుడూ నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను బంగారం. ఈ అందమైన మొహం, అందమైన కళ్ళు, ఇంకా మిల్కీ మిల్కీ చీక్స్, ఇంకా నీ ఎర్రటి పెదాలు, ఇవన్నీ చూసి నేను ప్రేమలో పడిపోయాను. అంతలోగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నువ్వు నోట్ ఇలాగా ఇలా ట్రై చేయకో. అభి, అభి, అభి. తానియా, ఏమైనా మాట్లాడతావా లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? నా మూడ్ ని ఇలా స్పాయిల్ చేయకు. అరే తను సకంలోనే వెళ్ళిపోయింది. ఎవరు? తానియా. నీ గర్ల్ ఫ్రెండా? అవును, మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా తను వెళ్ళిపోయింది. దానికి అర్థం ఏంటి? అమ్మాయి కదా. అందరూ అలాగే చేస్తారా? లేదే. ఏంటి? ఎందుకంటే నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాకపోవచ్చు, కానీ నా ప్రేమకి నీకు అర్హత ఉంది. ఈ ప్రపంచం నన్ను తప్పు పట్టచ్చు, కానీ నీ ప్రేమ దొరుకుతుంది అని చెప్తే నేను ఎంత పెద్ద కష్టమైనా ఒప్పుకుంటాను. ఎందుకు రమ్మని చెప్పావు? ఎందుకు నువ్వు నాకు కాల్ చేస్తున్నావు? నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికే నేను నీకు కాల్ చేశాను. అదేలా? నీకు టైం ఉండేటప్పుడల్లా నువ్వు నాతో మాట్లాడవు కదా, ఇప్పుడెందుకు వచ్చావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఐఎమ్ సారీ, నేను లాస్ట్ టైం చాలా ఓవర్గా చేశాను కదా.
ఏమైంది? నువ్వు రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాను. దీన్ని నేను ప్రైవేట్గా ఉంచాలంటే వెంటనే ఈ నంబర్కి 20,000 పంపించు. దీన్ని పబ్లిక్గా మారుస్తానికి 10 సెకండ్లు చాలు. నువ్వు అడిగిన డబ్బుల్ని నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, కానీ వీడియో ఎవ్వరికీ షేర్ చేయకోకేనా? వెంటనే డిలీట్ చేయి. అభి, ఏమైంది? ఇప్పుడు నువ్వు ఓకే కదా? ఓకే, బానే ఉన్నా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. సరే, ఓకే, అయితే బయలుదేరుతున్నాను. ఓహ్, నేను నీకు కాల్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్, లవ్ యూ. లవ్ యూ. సికి, నువ్వు వాడి దగ్గర ఇంత అసహ్యమైన పని చేసి ఉండకూడదు. ఇది మన యొక్క బిజినెస్. వీటి మధ్యలో ఎమోషన్స్ అనేవి ఉండకూడదు, గుర్తుపెట్టుకో. లైలా, అది డిలీట్ చేయి. నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారా? నీ అయ్యే ఇంట్లోనేగా ఉన్నాడు. ఇలా చూడు లైలా, నా లైఫ్తో ఆడుకోవాలనుకోకు. ఇది బయట ఎవరికైనా తెలిసిందనుకో, ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను. నీకెప్పుడు ఇదేగా అవసరమైంది. ఇప్పుడేమైంది నీకు? ఇగో చూడు, మేము చెప్పేది నువ్వు వినేంత వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. అర్థమైందిగా? 20,000కు బదులుగా 2 లక్షల రూపాయలు ఇవ్వు చాలు. పోరా ఓ. ఇంత డబ్బులు ఉంచుకొని నువ్వేం చేయబోతున్నావు? నేనొక నిజం దాచేశాను. నిజం చెప్తున్నాను, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని. ఏయ్, ఏం జరిగింది? అది షేక్ అనే వ్యక్తి ఒకడు నాకు కాల్ చేసి ఈ వీడియో చూపించి బెదిరిస్తున్నాడు. You are disgusting. మళ్ళీ నీ దగ్గర నుంచి నాకు కాలే రాకూడదు. నీ మొహం నేను చూడదలుచుకోలేదు. తాన్యా, తాన్యా, ఇవాళ ఈవినింగ్ లోపల మొత్తం డబ్బులు నా చేతికి రావాలి, లేదా ఒకే నైట్లో వరల్డ్ ఫేమస్ అవుతావు. అందరూ నన్ను నమ్ముతున్నారు సార్, కానీ దానికి నేను అర్హుణ్ణి కాదు. నేను నమ్మే చివరి హోప్ మీరే సార్. ఐఎమ్ ట్రాప్డ్. ప్లీజ్ సార్, నన్ను ఎలాగో అలా కాపాడండి. నేను మీకు జరిగిన అన్ని విషయాలు చెప్పేశాను. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి సార్. ఇగో చూడండి మేడం, ఇవాళ వారి దగ్గర నుండి 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. వచ్చేసాడు. నెల్లి చెక్ చేసి వస్తా. ఇన్స్పెక్టర్ సార్, మీరా? ఇతను మీకు తెలుసా? వీళ్ళని అరెస్ట్ చేయండి. పదరా ఓ. లైఫ్ ఎప్పుడు ఎవరికి సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వదు.
నీకు నచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తాం వల్లే ఇప్పుడు నువ్వు బతికే ఉన్నావు. మంచి విషయం. ఇప్పటికీ చావటం అనేది గొప్పతనం కాదు, బతికి చూపించాలి. అదే నీ యొక్క దారిలో. సార్, నా గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే. బాధపడకు. నీ పేరనేది బయటికి రా. నువ్వు చేసిన తప్పుని మార్చుకో. పోయి బాగా చదివి పైకొచ్చే పని చూడు.